బాబుని చూడడానికి వచ్చాడు ఇప్పుడు ఫైనల్ గా? వచ్చాడు బ్రో ఒకసారి. ఇప్పుడు 3rd మంత్‌లో ఏమో వచ్చాడు. వాళ్ళ అమ్మకి కూడా చెప్పి రాలేదు. అంత భయపడాల్సిన అవసరం ఏంటి అంట నేను అంటే వచ్చి. ఇప్పుడు మిస్టేక్ ఇదంటే మీరు ఇంత చెప్తున్నా నాకు అర్థమవుతుంది. మిస్టేక్ వాళ్ళ మదర్ ఆపేయడం వల్ల ఆయన ఆగిపోయాడు కానీ మీరంటే ఇష్టమే ఆయనకి. ఇష్టమే కాదని చెప్పట్లేదు. కానీ అది ఏంటంటే అక్కడ మదర్ డామినేషన్ ఎక్కువైపోతుంది. మా దానికన్నా మదర్ డామినేషన్ ఎక్కువైపోతుంది. సో అందుకే అక్కడ క్లాషెస్ వచ్చినాయి. అయితే 3rd పర్సన్ వల్లనే వస్తుంది. ఇద్దరు మదర్ ఫ్రెండ్ ఎవరైనా అయ్యుండొచ్చు. మా పేరెంట్స్ అయితే ఏ రోజు అసలు మా మ్యారేజ్ లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఒకవేళ ఏదైనా ఇష్యూ అయినా సరే మా డాడీ నన్నే తిడతాడు. ఆయన ఒక మాట అనడు. అలాంటిది కూడా ఆయన అసలు మా డాడీ ఒక 24 ఇయర్స్ నుంచి ఒకటే ఏరియాలో ఉన్నాడు. చాలా రెస్పెక్టబుల్ గానే ఉన్నాడు. ఆయన అంత తగ్గి నీ దగ్గరకు వచ్చి ఎందుకురా ఇలా చేస్తున్నావు అంటుంటే కూడా నీ సైడ్ నుంచి ఆన్సర్ లేదు. ట్రై చేయాల్సింది కదా, అంటే ఆయనకి ఇష్టం ఉంది కదా, కొంచెం మళ్ళీ చెప్పడానికి ట్రై చేయాల్సింది కదా. చాలా ట్రై చేశారు మా డాడీ వాళ్ళు. అరౌండ్ 5 times ఆయనని కన్సల్ట్ అవ్వడం జరిగింది. కాల్స్ మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ నాకు ఇష్టం లేకుండా మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చి నా దగ్గర పెట్టినా కానీ కష్టంగానే ఉంటుంది. అంటే నాకే భయం కదా బ్రో. ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిన వాడివి నెక్స్ట్ టైం వచ్చి చూసుకుంటాను గ్యారంటీ ఏంటి అని.